నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి చక్రస్నానం. మంగళవారం రాత్రి ధ్వజ అవరోహణంతో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. ఘనంగా అంతర్జాతీయ యోగా డే. యోగాంధ్ర 2025 అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలన్న చంద్రగిరి సబ్ డివిజన్ డిఎస్పీ ప్రసాద్. తిరుమలలో అత్యంత వేడుకగా సాగిన రెండవ రోజు శ్రీవారి అభిధేయక జ్యేష్ఠాభిషేకం వైభవంగా స్నపన తిరుమంజనం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిధేయక జ్యేష్ఠాభిషేకం రెండవ రోజు అత్యంత వేడుకగా సాగింది. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కళ్యాణోత్సవ మండపంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఉన్న వజ్ర కవచాలను ఆవాహనం చేసి ముందుగా హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పంచామృత స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, భారీ సంఖ్యలో హాజరైన భక్తజనం ఈ వేడుకను చూసి పులకించి తరించారు. జ్యేష్ఠాభిషేకాన్ని పురస్కరించుకుని శ్రీవారికి నిత్యం నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ముత్యాల కవచాన్ని అలంకరించి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. పాఠశాలల ప్రారంభానికి విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అసౌకర్యాలు కలిగిన చోట తగు ఏర్పాట్లు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జూలై 12వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫామ్లతో అధికారులు పంపిణీ చేశారు. జూన్ 12 నాటికి పాఠశాలలు అన్ని సౌకర్యాలతో ఉన్నాయి. కానీ కొన్ని పాఠశాలల్లో చెట్లు, పొదలతో త్రాగునీటి సౌకర్యానికి తగిన వసతులు లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇటువంటి పాఠశాలల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు మునిచందు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ కొన్ని చోట్ల అరాకొరా వసతులు ఉన్నాయని వెల్లడించారు. చెట్లు, పొదలు, త్రాగునీటి వసతి లేకపోవడం వంటి వాటిని పరిశీలించి వాటిని శుభ్రపరిచి విద్యార్థులకు అందుబాటులోనికి తీసుకురావాలని ఆయన కోరారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం సాధించడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత తగ్గడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలల్లో జీతాలు తీసుకునే ప్రైవేటు టీచర్లు తమ విద్యార్థుల అత్యధిక మార్కులు సాధించడంలో సఫలీకృతం అవుతుంటే లక్షల్లో జీతాలు తీసుకుని పాఠాలు చెప్పే ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ విద్యార్థుల అత్యున్నత మార్కులు సాధించడంలో ఎందుకు విఫలమవుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ అవుతున్న కారణంగా మౌలిక సదుపాయాలు అనేటివి ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలా. కొన్ని గవర్నమెంట్ పాఠశాలలు ఏర్పాటు చేసింది, కొన్నిటిని విడిచిపెట్టేశారు. మనం చూడడానికి అక్కడికి వెళ్ళినా కూడా కొన్ని పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో పొదలు ఉండడం, పాములు తిరగడం, కప్పలు తిరగడం, పందులు తిరగడం ఈ విధంగా ఉన్నాయి. వాటినన్నిటి కూడా ప్రభుత్వం పట్టించుకొని ఏర్పాటు చేయాలా. అదేవిధంగా విద్యార్థులు ఒక తల్లిదండ్రులకు విద్యార్థులు పాస్ అయ్యే విధంగా భరోసా అనేది ఏర్పాటు చేయాలా. అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేట్ లో చదువుతున్న విద్యార్థులకేమో ఈరోజు హై ర్యాంకులకు వస్తూ ఉన్నాయి. కార్పొరేట్ లో టీచర్లకేమో తక్కువ జీతాలు ఇచ్చినా కూడా విద్యార్థులకి హై రేంజ్ లో ర్యాంకులు తెప్పిస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలలో చూస్తూ ఉంటే లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు, వేలలో జీతాలు తీసుకున్నారు. కానీ విద్యార్థుల భవిష్యత్తులో మాత్రం ఎటువంటి తేడా కనిపించట్లేదు. ఈసారి చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన గత సంవత్సరంలో చూసుకుంటే కేవలం 60% మంది మాత్రమే పాస్ అయ్యింది కనుతుంది. మిగతా 40% మంది ఫెయిల్ అయినారు. దీన్ని కూడా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా పట్టించుకోవాలా. లేదంటే ఏఐఎస్ఎఫ్ తరఫున ఖచ్చితంగా మేము సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ అసెంబ్లీ కమిటీ చైర్మన్ కూన రవికుమార్, సినీ దర్శకుడు నాగవంశీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వారిని వేద మంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇప్పుడే దర్శనం చేసి బయటకు వచ్చింది. దర్శనం చాలా బాగా జరిగిందండి. నా 2 సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయినాయి నిన్న. సో దాంతో దర్శనం దండం పెట్టుకుని స్వామికి సినిమాలు మొదలు పెడదామని వచ్చాను. అంతా చాలా బాగా జరిగిందండి. థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ ఉందండి. అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తిరుమలలోని శ్రీవారి పాదాల వద్ద మంటలు ఎగసిపడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీవారి పాదాల వద్ద ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో వేగంగా మంటలు వ్యాపిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. టీటీడీ ఫారెస్ట్ అగ్నిమాపక సిబ్బందికి టీటీడీ విజిలెన్స్ కు సమాచారం అందించారు. కాగా మంటలను టీటీడీ ఫారెస్ట్ అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెస్తున్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ 4వ మరుపొంగళ్ల జాతర అత్యంత వైభవంగా వేడుకగా జరిగింది. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు మరుపొంగళ్లు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, తామర పుష్పాలతో అమ్మవారిని శోభయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కళాకారులు ప్రతివారం వివిధ వేషధారణతో అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, జాతరకు మరింత శోభను తీసుకువస్తున్నారని ఈవో జయకుమార్ కొనియాడారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో జాతర తర్వాత జరుగు 5 వారాల మరు పొంగళ్లలో తమ కళాకారులు వేషధారణతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. వెంకటేశ్వర స్వామి వేషధారణలో మునిరాముడిగా విద్వాన్ కస్పా పద్మనాభం, ఈశ్వరునిగా వాసు, ఋషిగా మోహన్ రెడ్డి, అష్టలక్ష్ములుగా శ్రీలక్ష్మి, రమ, లలిత, నాగశ్రీ, ఉమాదేవి, శ్రీవాణి, పార్వతి, సరళ, కళ, పురాణ పురుషుల పాత్రల్లో మురళీకృష్ణ వెంకటాచార్యులు, వినోద్ కుమార్, గురుతేజ రమణారెడ్డి, గోపాలరావు, భాస్కరాచారి, మునినాథరెడ్డి, కొట్టె సుబ్రహ్మణ్యం రెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కెఎన్ రాజా, అరుణ, పార్వతి, సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతర తర్వాత ఈరోజు 4వ మంగళవారం. అత్యంత వైభవంగా గంగ జాతర లాగానే ఈరోజు 4వ మంగళవారం. ఈరోజు ఉదయమే గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేక పూజలు దేవస్థానం వారు చేపించి, అటు తర్వాత తామర పుష్పాలతో గంగమ్మని అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. దేవస్థానం ఈవో జయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి వారము జాతర తర్వాత 5 మంగళవారాలు కళాకారులు ప్రతి ఒక్కరూ స్థానికులు వచ్చి వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటున్నాము. రేపు 5వ మంగళవారం కూడా ఇదే విధంగా అమ్మవారిని దర్శించుకున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి రేపు 5వ మంగళవారం ముగింపు, జాతర ముగింపు 5వ మంగళవారం ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి చల్లని దేవులతో మనమందరూ సుఖ కోరుకుంటూ జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ. నా పేరు అరుణకుమారి. తిరుపతి గ్రామంలో నగర సంకీర్తన భజన మండలి తరపున గంగమ్మ జాతర తర్వాత వారం అంటే 5 వారాలలో ఇది 4వ వారము. ప్రత్యేకమైన వేషధారణలతో అందరము కలిసి వేషాలు వేసుకొని అమ్మ దర్శనం కోసము వచ్చాము. ఈరోజు అమ్మవారు అలంకరణలో తామర పువ్వు వేషధారణలో ఉన్నారు. ఆమెను అందరము దర్శించుకున్నాము. మాకు ఇది కల్పించిన రంగస్థలి గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు కల్పించినారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. జై గంగమ్మ తల్లి. ఈరోజు 4వ మంగళవారం కావాలన్నా మేము వివిధ కళాకారులందరూ వివిధ వేషధారణలతో గంగమ్మ దర్శనం చాలా ఆనందంగా ఉంది. నేను ఈరోజు శివ వేషం వేయడం వలన
ఆ గంగమ్మ దీవెనలు మాకు అందుతాయని సంతోషకరంగా ఉంది. జై గంగమ్మ. వైకుంఠమైనటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో 11వ శతాబ్దంలో వెలసినటువంటి మన తిరుపతి గంగమ్మ తల్లి గంగమ్మ జాతర ఉత్సవాలు 11వ శతాబ్దం నుంచి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ గంగమ్మ జాతర ఉత్సవాలు ఈ 2025 సంవత్సరం కూడా మహా గొప్పగా జరిగినాయి. ఈ జాతర జరిగిన నుంచి 5 వారాలు ప్రతి మంగళవారం జాతరగానే జరుగుతుంది. ఇది 4వ వారం కావున ఎంతో గొప్పగా దేవతామూర్తుల వేషంలో భక్తులెల్లరూ మన తిరుపతి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మా కళాకారులందరూ భజన భక్త బృందం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో దేవతామూర్తుల వేషాలు ధరించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకొని గంగమ్మ తల్లి భక్తులందరికీ కోరిన కోరికలన్నీ తీర్చి ఇలవేలుపుగా వర్ధిల్లే తల్లి. ఆమెకు మేమంతా మొక్కులు తీర్చుకున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైందని వైసీపీ మహిళా నేతలు విమర్శించారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంలో ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాలకు నిరసిస్తూ చిత్తూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ మహిళా నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ఏడాది మహిళలపై అరాచకాలు పెచ్చిమీరిపోయాయని, దీనిపై ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టడం పనిగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల సంరక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చట్టాన్ని కూడా పక్కన పెట్టి మహిళా భద్రతకు పూర్తిగా తూట్లు పొడిచే కార్యక్రమాన్ని చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 30,000 మంది మహిళలు తప్పిపోయారని ప్రకటన చేశారని, అందులో ఎంతమందిని తిరిగి రప్పించారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడమే పనిగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం మహిళల సంరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని, సాక్షాత్తు మహిళల హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువవ్వడం బాధాకరమని అన్నారు. ఇందులో భాగంగానే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు మహిళలు రక్షణ కల్పించాలంటూ వినతి పత్రాన్ని కూడా అందజేసినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు గాయత్రి, దేవి, లలిత కుమారి, హరిణిరెడ్డి, అంజలిరెడ్డి, అధిక సంఖ్యలో మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి నమస్కారం. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో వీరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా రాద్ధాంతం చేశారు మహిళల గురించి. ఎందుకంటే మహిళలకి రక్షణ లేదు, రక్షణ కల్పించాలి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. అదే అఘాయిత్యాలు, అన్యాయాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుంటే, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, చోద్యం చూస్తున్నారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో దిశా చట్టం తీసుకొచ్చి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారు చాలా పెద్ద ఎత్తున మహిళలకి రక్షణ కల్పించడం జరిగింది. ఈరోజు దిశా చట్టంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, నార్మ్స్ కానీ ఎందుకు మీరు ఫాలో చేయడం లేదు? ఎందుకు దిశా చట్టాన్ని మీరు పక్కన పెట్టేశారు? దిశా చట్టం అంటే మీ గౌరవం లేదా, మహిళలంటే గౌరవం లేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు మన జగనన్న గారికి మహిళా పక్షపాతి. ఆయన ఏది కానీ ఎంకరేజ్ చేయరు. మహిళలకి వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రవర్తిస్తే ఏది కానీ ఎంకరేజ్ చేయరు. అలాంటిది ఈరోజు జగనన్న మీద ఒక ఇది తీసే పట్టకాల్చి మొహం వేయడం, ఎందుకంటే భారతి గారి మీద వేయడం. ఈరోజు భారతి గారిని కూడా ఇన్సల్ట్ చేసి మాట్లాడడం జరిగింది ఒక గత నెలలో. కానీ ఊరికే తూతు మంత్రంగా మీరు దానికి ఏం పనిష్మెంట్ ఇచ్చేశారు, కానీ చేతులు దులుపుకున్నారు. ఈరోజు అదే కూటమి ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు పార్టీల వాళ్ళు కానీ మహిళలకి భద్రత కల్పించండి, రక్షణ కల్పించండి. ఈరోజు అఘాయిత్యాలు చాలా పెరిగిపోయినాయి. ఏ మూల చూసినా, ఏ రాష్ట్రంలో అన్ని మూలల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మా గాయత్రి గారు చెప్పినట్టు అందరికీ ఒక న్యాయం అయితే మీకు మాత్రమే ఒక న్యాయం. కాబట్టి మీరు న్యాయం చేయండి, కూటమి ప్రభుత్వం మేల్కోండి, దిశా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి, మహిళలకు రక్షణ కల్పించేందుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సర కాలం కావస్తుంది. ఈ సంవత్సర కాలం పాటు మహిళలకు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, హత్యలు, ఘోరాలు, బాలికల పట్ల బాలికలకు ఏ విధంగా రక్షణ లేకుండా పోతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయినా కానీ ఇంతవరకు మహిళల కోసం ఒక చట్టం తీసుకొని రావడం కానీ, మహిళల రక్షణ కోసం ఒక ప్రణాళిక రూపొందించడం కానీ ఇటువంటివి ఏవీ జరగలేదు. మరి హోంమంత్రిగా ఒక మహిళ ఉండి మహిళలకు రక్షణ కల్పించాల్సిన దిశలో ముందు వరుసలో ఉండాల్సిన వారు కూడా కేవలం ప్రభుత్వ పెద్దలు చెప్పిందే నడుచుకుంటున్నారు తప్పించి వారి రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. మరి నిన్నటికి మొన్న జూన్ నెలలో 3వ తారీఖు
తారీఖున సత్యసాయి జిల్లాలో సాకే తన్మయి ఆ పాప కనబడక వారి తల్లిదండ్రులు వారం రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చారు. 3వ తారీఖు ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చారు. మరి ఇచ్చిన వారంలో 6 రోజుల తర్వాత ఆ బాలిక హత్య గావించి ఒక అడవిలో దొరకడం అందరూ గమనించారు. మరి కంప్లైంట్ ఇచ్చి 6 రోజులైనా కానీ ఆ బిడ్డని వెతికే దిశగా పోలీసు వారు ఎందుకు ప్రయత్నాలు చేయలేదు? ఒక బిడ్డ ప్రాణాలు పోయినా కానీ ఎందుకు ఆ దిశగా మీరు ఆలోచించి వారికి రక్షణ కల్పించే దిశగా ఎందుకు వెళ్ళలేకపోయారో అని అడుగుతున్నాం. మరి అదేవిధంగా సత్యసాయి జిల్లాలో సాకే తన్మయ్య అనంతపూర్ జిల్లా సత్యసాయి జిల్లాలో ఒక పాపని 6 నెలల పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావాందులు 6 నెలల పాటు ఆ బిడ్డని అత్యాచారం చేస్తే ఆ ఊరు వదిలి ఆ తల్లిదండ్రులు బిడ్డని సంఖలో పెట్టుకొని తల్లిదండ్రులు ఊరు వదిలిన పరిస్థితి. మరి అధికార మదంతో మీరందరూ ప్రవర్తిస్తున్నారా? మరి అటువంటి వారి మీద చర్యలు తీసుకోరా? మీ పార్టీ వారైతే ఒక న్యాయము, ఇతర పార్టీల వారైతే ఒక న్యాయమా? ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నాయకులను మీరు తప్పు చూపించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వారి మీద తప్పుడు కేసులు పెట్టి లోపలేయడం కానీ, వారిని భయభ్రాంతులకు గురి చేసి రోడ్ల మీదకి రాకుండా గలం విప్పకుండా చేయడం కానీ, ఇటువంటి చర్యలు దిశగా వెళ్తున్నారు. కానీ మహిళలకు రక్షణ దిశగా మీరు ఎక్కడా ప్రయాణించట్లేదు. మహిళలకి రక్షణ కల్పించండి, మహిళలకి ఇస్తామన్నటువంటి వాగ్దానాలను అమలు చేయండి. ఇకనైనా కానీ మీరు బుద్ధి తెచ్చుకొని ఒక మహిళగా హోంమంత్రి గారిని మేము మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరము విన్నవిస్తున్నాము. అమ్మ, ఆడపిల్లలకి రక్షణ కల్పించండి అమ్మా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మీరు గట్టిగా మీరు మహిళగా ఉండి మీ ప్రభుత్వం పెద్దలకి చెప్పి మహిళలకు రక్షణ కల్పించండి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు వర్గాల మహిళలకు, అణగారిన వర్గాల బాలికలకు రక్షణ కల్పించండి. ఇవాళ చిత్తూరు నియోజకవర్గంలో విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా ఇవాళ గలమెత్తి మా గోడు ఎవరు వినిపించుకోవట్లేదు కాబట్టి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా సమస్యలను చెప్పుకోవడం జరిగింది. రాజధాని అమరావతిపై డిబేట్లో మహిళలను నీచంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా తెలుగు మహిళలు చిత్తూరులో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు కాజర్ల అరుణ మాట్లాడుతూ అమరావతిలో మహిళల పట్ల డిబేట్లో నీచంగా మాట్లాడడం సహించరాదని అన్నారు. ఎవరైతే దిగజారుడుగా మాట్లాడతారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రపంచంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయబోతున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మేయర్ అముద తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా మనం రాష్ట్రంలో సాక్షి ఛానల్లో వచ్చిన మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడిన సిచ్యువేషన్స్ చాలా బాధాకరంగా ఉంది. ఒకటి అడుగుతున్నానండి, జగన్మోహన్ రెడ్డి, ఆ ఎంపీ భారతి రెడ్డి, ఆవిడ కూడా ఒక మహిళే. గత 5 సంవత్సరాలుగా ఈ అమరావతి మీద వాళ్ళు విషయం కక్కుతున్నారు కొమ్మినేని శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఆనాడు ఇంకోటి కూడా మేము మహిళల తరఫున క్వశ్చన్ అడుగుతున్నాం. 2014లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు 34,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు అమరావతికి. ఆనాడు ఇప్పుడు శాసనసభ అంటే దేవతల సభ. అలాంటి సభలో ఒప్పుకున్నాడా లేదా? ఇంకా 50 ఎకరాలు ఉంటే కూడా పర్లేదు, మాకందరికి ఆమోదయోగం అని చెప్పాడు. కానీ 2019లో అధికారంలోకి వచ్చినాక ఆ సాక్షి ఛానల్ ఈ కొమ్మినేని లాంటి విశ్వాస కుక్కలు పెట్టుకొని ఆయన ఎంతసేపు అమరావతి మీద విషయం చెప్పారు. ఆ విషయమే మాకు అమృతంగా మారి మాకు 164 సీట్లు ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం కూడా లేకుండా 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తాడో గెలవడో నిర్ణయించుకోవాలి. భారతి రెడ్డి ఇంకోటి అడుగుతున్నా, ఇది మా చంద్రబాబు నాయుడు ఆనాడు నీ గురించి ఒక మా టీడీపీ కార్యకర్త మాట్లాడితే దేశద్రోహుల కింద చూసి అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవడం జరిగింది. నువ్వు ఈరోజు రాష్ట్రంలో మహిళలంతా నిరసన తెలుపుతుంటే నువ్వు ఇంతవరకు మీ ఛానల్లో మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి కానీ అలాగే కృష్ణ రాజు గురించి కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయించలేదు? కంప్లైంట్స్ ఇచ్చి మేము అడుగుతున్నాం, మీ సాక్షి ఛానల్ ద్వారా ఎందుకు చేయలేదు? అంటే నువ్వు చరిత్రహీనురాలాగా మిగిలిపోవాలనుకుంటున్నావా అని అడుగుతున్నాం మహిళల ద్వారా. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మేమేదో ఇది మరిపించాలనేసి మీరు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయనేసి ఈరోజు నిరసన చేశారు. మీరు ఇంకా పార్టీని నామరూపాలు లేకుండా పోయేదని మా మహిళలందరూ కూడా రాష్ట్రంలో ముందుకు వస్తున్నారని తెలియజేసుకుంటున్నారు. తిరుపతిలోని జీవకోన క్రాంతినగర్లోని గంగమ్మ జాతర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి.
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ముగిసిన 5వ మంగళవారం శ్రీ శ్రీ క్రాంతినగర్ వెంకమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా తిరుపతి జీవకోణంలోని శ్రీ కాంతినగర్ గంగమ్మ జాతరను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త తిరుమల శెట్టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే పెద్ద ఎత్తున భక్తులు పొంగళ్లు వండి అమ్మవారికి సారెను సమర్పించారు. అంబళ్లు పోసి మ్రొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుల ధర్మకర్త తిరుమల శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాలుగా క్రాంతినగర్ గంగమ్మ జాతరను క్రాంతినగర్ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చి ప్రత్యేక అలంకరణతో ఉన్న అమ్మవారిని దర్శించుకుని పునీతులవుతున్నారని తెలిపారు. ఏటా పెరుగుతున్న భక్తుల దృష్ట్యా వారి సౌకర్యాలకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త తిరుమల శెట్టి శ్రీనివాసులు, ఆలయ కమిటీ మెంబర్లు చిరంజీవి, గిరి, వెంకటాద్రి, పేరయ్య, చెంచయ్య, మునికుమార్, జ్ఞానేష్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఈ క్రాంతినగర్ అనేటువంటి ప్రాంతంలో మా అమ్మగారైనటువంటి గురకల చంచమ్మ గారి ఈ యొక్క స్థలాన్ని విరాళంగా ఇచ్చింది మాకు. ఈ ఆలయ నిర్మాణం చేయమని చెప్పి 1996లోనే చెప్పడం జరిగింది. మేము 2017 ఆలయాన్ని కట్టి అప్పటి నుంచి కూడా అమ్మవారి జాతరలు ఘనంగా ఈ యొక్క కాలనీ ఈ క్రాంతినగర్ యొక్క కాలనీ ప్రజల యొక్క సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా మన శ్రీ తాతయ్య గంగమ్మ అమ్మవారి యొక్క జాతర అయిన తర్వాత అమ్మవారి పెద్ద అమ్మవారి జాతర అయిన సంవత్సరం 5వ వారం మేము ఇక్కడ అమ్మవారి జాతర జరుపుకుంటాం. ఇది అందరి యొక్క ఈ క్రాంతినగర్ జీవకోణ ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతో మేము ప్రతి నిత్యం కూడా ఈ కాలనీ ప్రజలందరూ కూడా ఈ రాజీనగర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చల్లగా అమ్మ దీవెనలతో చల్లగా ఉండాలని ఆమెకు అనునిత్యం ప్రతి సంవత్సరం కూడా జాతర అనేది జరుపుతూ ఉంటాము. అది ఈ జాతర శుభ సందర్భంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ కాలనీ వాసుల యొక్క సహాయ సహకారాలతో దాదాపు 500 నుంచి 600 మందికి కూడా మంచి భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తాము. అన్నిటికి కూడా ప్రజలు సహకారాలు అందిస్తుంటారు. ఆ విధంగా మేము చేసుకుంటూ పోతున్నాం. ఓం శక్తాయ నమః. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తూ ఉండగా భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణ యజుర్వేద్యం తెలియజేసింది. స్వామి అశ్వవాహనంపై కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు. కాగా వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, ఆలయ డిప్యూటీ ఈఓ శాంతి పాల్గొన్నారు. భగవంతుణ్ణి దర్శిస్తాడు నేరుగా కృష్ణ పరమాత్మ. అటువంటి మహాచక్రవర్తి ఆ సందర్భంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా 3వ రోజు సోమవారం పద్మసరోవరంలో శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై 3 చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు స్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కురా. సాయంత్రం 6:30 గంటలకు ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 7:15 వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకారంలో స్వామివారు ముచ్చపు పందిరి వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్ మండపంలోకి స్వామివారు వేంచేపు చేశారు. అనంతరం సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. వాహన సేవలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. టీటీడీ పాఠశాలల్లో ఈ నెల జూన్ 16 నుండి 19వ తేదీ వరకు సద్గమయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. టీటీడీ ఈవో ఛాంబర్లో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి సోమవారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులతో ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లో టీటీడీ విద్యార్థులకు దైవభక్తి, నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత తదితర అంశాలపై శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భగవద్గీత సారాంశాన్ని పిల్లలకు అర్థమయ్యేలా సరళమైన పదజాలంతో బోధించాలని సూచించారు. శ్రీవారి వైభవాన్ని యువత, పిల్లలకు మరింతగా తెలిసేలా శిక్షణ ఉండాలన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు సనాతన ధర్మం విలువలను పిల్లల్లో తొలిదశలోనే అలవాటు చేసినట్లయితే, తమ జీవనాన్ని ధర్మబద్ధంగా విలువలతో కూడిన జీవితాన్ని నేర్పినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని బాలబాలికలకు బాల్యం నుండే సనాతన ధర్మం, ఉమ్మడి కుటుంబం, తల్లి, తండ్రి, గురువు, దైవము, సమాజం, దేశం గొప్పతనాన్ని తెలియజేసే అంశాలకు ప్రాముఖ్యతనివ్వాలన్నారు. టీటీడీకి చెందిన 7, 8, 9 తరగతుల పిల్లలకు తిరుపతిలోని ఎస్జీఎస్ హైస్కూల్, ఎస్వి ఓరియంటల్ హైస్కూల్, ఎస్వి హైస్కూల్, ఎస్కేఆర్ఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఎస్పీ బాలికల ఉన్నత పాఠశాల, తిరుమలలోని ఎస్వి హైస్కూల్, తాటితోపులోని ఎస్కేఎస్ హైస్కూల్ పిల్లలకు ఆయా పాఠశాలల్లో సదరు తేదీల్లో శిక్షణనివ్వాలని ఆదేశించారు. పిల్లలకు అవసరమైన సద్గమయ మాడ్యూల్, లిటరేచర్ పుస్తకాలు అందించాలన్నారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్ట్ తదితర ప్రాజెక్టుల్లో జరుగుతున్న కార్యక్రమాలను, అంతకుముందు స్విమ్స్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో టీటీడీఓ సమీక్షించారు. నిర్దేశించిన పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెచ్డిపిపి కార్యదర్శి ఎస్ రఘునాథ్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్, స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్, సిఈ టివి సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని చంద్రగిరి సబ్ డివిజనల్ డీఎస్పీ ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా డే యోగాంధ్ర 2025కు అనుగుణంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. అవగాహన ర్యాలీలో భాగంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద నుండి తిరుచానూరు ఫ్లైఓవర్ కూడలి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ
ప్రతి ఒక్కరూ తమ దైనందిన కార్యక్రమంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన సనాతన ధర్మంలో యోగాకు ఓ ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. జూన్ 21న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న యోగాంధ్ర 2025 ప్రజలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, ఎస్ఐలు జగన్నాథరెడ్డి, సాయినాథ్ చౌదరి, అరుణ తదితర స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని బత్తినయ్య కోనలో సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీకాళహస్తికి దగ్గరగా ఉన్న ముసిలిపేడు గ్రామంలో బత్తినయ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సినీ నటులు డాక్టర్ మోహన్ బాబు, మంచు విష్ణుతో కలిసి బీజేపీ నాయకులు కోల ఆనంద్ కుమార్ బత్తినయ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్నప్ప సినిమా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా సినీ నటులు, మాజీ రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు, మంచు విష్ణు, కోల ఆనంద్ కుమార్తో కలిసి పూజలు నిర్వహించారు. అలాగే యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసాద్ నాయుడు, కొండేటి గోపాల్, చందురాయల్, గోవర్ధన్, సజ్జా హరీష్, రవి, సిద్ధురాయల్, ప్రభాకర్ రెడ్డి, మున్నా తదితర గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో సజ్జవమూర్తి సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను సజ్జవమూర్తిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణల నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సజ్జవమూర్తి సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి వద్ద సజ్జవమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తులు సజ్జవమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద సజ్జవమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. సజ్జవమూర్తి, ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వరుని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు విచ్చేశారు. సోమవారం ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి జన్మదినం సందర్భంగా ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ముందుగా వీరికి దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, అలాగే దేవస్థానం ప్రధాన అర్చకులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులకు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద పండితులచే వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం దేవస్థానానికి విచ్చేసే భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, హరి యాదవ్, ఆలయ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆటో మోటార్ కార్మికులకు ఉరితాడైన జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులకు ఎన్నో ఎన్నికల హామీలను ఇచ్చిందని, వాటన్నింటినీ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా ఆచరణలో మాత్రం అది అమలు కావడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు
ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వారి కుటుంబ సభ్యులకు, పిల్లల చదువులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి నేటికి అమలు చేయకపోవడం సరికాదన్నారు. రవాణా రంగానికి ఉరితాడుగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 21ని రద్దు చేస్తామని, పెనాల్టీలు తగ్గిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పటికి ఏడాదవుతూ ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆటో, క్యాబ్, లారీ, ట్రక్కు, ఇతర వాహనాల డ్రైవర్లందరికీ ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇవ్వాలని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆటో, మోటార్ కార్మికులకు న్యాయం చేయకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కుడుం విజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుతో ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మోటారు కార్మికులు ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు కాలేదని, డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వాలని, 5% వడ్డీతో 4 లక్షల రూపాయల వాహనాల రుణాలు మంజూరు చేయాలని కోరారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ పి లోకేష్, ఆటో యూనియన్ నాయకులు మునికుమార్, చిరంజీవి, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రధానంగా ఆటో కార్మికులకు అందరికీ 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం గతంలో ప్రకటించింది. సంవత్సరం గడిచినా ఇంతవరకు దాన్ని గురించి పట్టించుకోలేదు. అలాగే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వీళ్ళ సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 21ని రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. కానీ ఇంతవరకు దాని గురించి ఆలోచించడం లేదు. అలాగే ఈరోజు పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు పరిస్థితి అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటిస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం కలిపితే ఆటో డ్రైవర్లు వీధులు పడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఆటో డ్రైవర్లకు ఏర్పాట్లు వాళ్ళ బస్సు సరైన పద్ధతిలో ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించాలని చెప్పి కోరుతున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టియు ఆటో వర్కర్స్ ఫెడరేషన్ ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో కార్మికులకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే జీవో నెంబర్ 21ని రద్దు చేస్తామన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. సంక్షేమ బోర్డులో సంక్షేమ పథకాలు ఆటో కార్మికులకి, వారి కుటుంబాలకి, వారి పిల్లలకి వర్తించేలా చూడాలనేసి మీడియా సముఖంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అలాగే ఆటో కార్మికులకి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అలాగే ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ సంవత్సరం కాలం పూర్తయిపోయినా కానీ ఇంతవరకు 15,000 రూపాయలు ఇవ్వలేదు. మేనిఫెస్టోలో చెప్పిన కూటమి ప్రభుత్వం హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని తెలియజేసుకుంటున్నాం. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ కథానాయకుడు బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అఖిలాండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ బాలకృష్ణ 65వ జన్మదినం సందర్భంగా 650 కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. 6 కేజీల 500 గ్రాముల కర్పూరాన్ని వెలిగించారు. అనంతరం టీడీపీ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ ఎన్టీఆర్ వారసత్వం పుచ్చుకుని తర్వాత నటన, రాజకీయ రంగాల్లో తనదైన శైలిలో ముద్ర వేశారన్నారు. క్యాన్సర్ బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఓం నమో వెంకటేశ్వరాయ. నందమూరి తారక రామారావు గారి తనయుడు, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వియంకుడైనటువంటి పద్మభూషణ్ డాక్టర్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తరపున బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము తిరుమలలో అఖిలాండం వద్ద ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ సంవత్సరానికి 10 కొబ్బరికాయలు పెంచుకుంటూ ఈరోజు 650 కొబ్బరికాయలకి చేరుకున్నాం. అదేవిధంగా 6.5 కేజీ కర్పూరం ముట్టించి వెంకటేశ్వర స్వామికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారి వారసత్వం పుచ్చుకున్న తర్వాత నటుడుగా, అదేవిధంగా రాజకీయ ప్రవేశం చేసినటువంటి ఎమ్మెల్యేగా, ప్రస్తుత వైద్యమో రామచంద్ర అని అలమటిస్తున్న రోజుల్లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఎన్నో వివిధ సేవా కార్యక్రమాలు అందించి సామాన్యుల ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆయన ఎన్నో పథకాలు పొందినటువంటి వ్యక్తిగా ఈరోజు మేమందరం కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ రాజమన్నార్ అలంకారంలో స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9:30 గంటల నుండి 11 గంటల మధ్య స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. సాయంత్రం 4 నుండి 4:30 గంటల మధ్య కళ్యాణ మండపానికి శ్రీవారు వంచేపు చేశారు. సాయంత్రం 4:30 గంటల నుండి 6:30 గంటల మధ్య శ్రీవారి ఆర్జిత సేవ కళ్యాణోత్సవం జరగనుంది. అలాగే మంగళవారం రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదించనున్నారు. వాహన సేవలో డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం పల్లకీపై స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ ఉదయం 8 నుండి 9:30 గంటల మధ్య స్నపన తిరుమంజనం అనంతరం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తరువాత టీటీడీ పరిపాలనా భవనం ఎదుట గల పిఆర్ తోటకు వేంచేశారు. సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల మధ్య శ్రీవారు ఉభయ నాంచారులతో బంగారు తురిచిలో చక్రతాళ్వార్ చక్రపల్లకిలో ఊరేగింపుగా పిఆర్ గార్డెన్స్ నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి వేంచేయగా అనంతరం రాత్రి 7 గంటల నుండి 8:30 గంటల మధ్య శ్రీవారు ఉభయ నాంచారులతో బంగారు తురిచిలో చక్రతాళ్వార్లతో 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటల 40 నిమిషాల నుండి 9:30 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంతో శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మానవ సేవయే మాధవ సేవగా హెల్పింగ్ హ్యాండ్స్ తమ కార్యక్రమాలను నిర్వహిస్తుందని హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్లుపల్లి సురేందర్ రెడ్డి, ట్రెజరర్ ప్రణీత్ రెడ్డిలు తెలిపారు. తిరుపతి రేణిగుంట వద్దనున్న తూకివాకం సమీపంలోని ఆశ్రయ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు శోభారాణి, రమేష్లకు మంగళవారం హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్లుపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, తమ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇకపై ప్రతి నెల 10వ తేదీ అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ప్రత్యేక పునరావాస కేంద్రాలు, ఆసుపత్రులు వంటి చోట్ల తమ హెల్పింగ్ హ్యాండ్స్ అక్కడి వారికి అవసరమైన వాటిని అందజేస్తామని తెలిపారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని సమాజంలో నిరాదరణకు గురైన మానసిక వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు మీకు చేతనైనంతలో మీ దగ్గరలో ఉన్న ప్రాంతంలోని వారికి సహాయం చేయగలమని కల్లుపల్లి సురేందర్ రెడ్డి, ప్రణీత్ రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లోకేష్ రెడ్డి, తిరుపాల్, జయశంకర్, మునిచంద్రారెడ్డి, రామూర్తి, కల్లుపల్లి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో దామినేడు శివారు ప్రాంతం తూకివాకం దగ్గర ఉన్నటువంటి ఆశ్రయ ఆశ్రమంలో ఈరోజు మా హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో
సరుకులను వితరణ చేయడం జరిగింది. హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వికలాంగుల మానసిక కేంద్రాల్లో వారికి కావలసినటువంటి వస్తువులను హెల్పింగ్ హార్ట్స్ సభ్యులు అందరూ కలిసి వితరణ చేయడం జరుగుతుంది. మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో ఈ రోజు సమాజంలో చాలా వివక్షణకు గురైనటువంటి ఇలాంటి వారికి సేవ చేయడంతో ఆ మాధవుడికే సేవ చేసినట్లుగా తలుస్తూ మా హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నది. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేసే బ్రహ్మకుమారి లాంటి సంస్థలను టీటీడీ ప్రోత్సహించడం, వారి కార్యక్రమాలకు టీటీడీ సంస్థలను అప్పగించడం ఎంతవరకు సమంజసమని హిందూ సనాతన ధర్మ పరిరక్షణ సంస్థ జేఏసీ నాయకులు కిరణ్ కుమార్, రిటైర్డ్ ప్రొఫెసర్ రమాదేవిలు టీటీడీ అధికారులను ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నాగలాపురంలోని వేద నారాయణ స్వామి టెంపుల్ ఆవరణంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలను బ్రహ్మకుమారి సంస్థకు 18 వరకు 5 రోజుల పాటు వారి కార్యక్రమాలు నిర్వహించేందుకు కేటాయించి అనుమతులు ఇవ్వడం పట్ల వారు తీవ్రంగా ఖండించారు. బ్రహ్మకుమారి సంస్థ పాకిస్తాన్లో పుట్టిన సంస్థ అని, ఇది పూర్తిగా హిందూ వ్యతిరేక సంస్థ అని తెలిపారు. ఈ సంస్థలో విగ్రహ ఆరాధన చేయకూడదని, అలాగే భార్యాభర్తలు సంసారం చేసుకునే విధానం లేదని, శ్రీవారిని సేవించారని, హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారని, ఇలాంటి సంస్థలకు చేయూతనందించడం తగదని తెలిపారు. ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో నాగలాపురం టీటీడీ కళ్యాణ మండపం వద్ద కార్యక్రమాలను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో గుండాల వేణు, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 1935లో పుట్టినటువంటి ఈ సంస్థ కంప్లీట్గా హిందుత్వానికి వ్యతిరేకంగా హిందుత్వాన్ని నాశనం చేయడం కోసమే ఈ బ్రహ్మకుమారి అనే సంస్థ పుట్టింది. ఆ సంస్థకి మన భారతదేశంలో పునాదులు వేసి, అలాగే ఈ టీటీడీ సంస్థ అలాంటి సంస్థకి ఎందుకు 5 రోజులు ఉచితంగా ఇవ్వాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు. ఇక్కడ హిందుత్వాన్ని నాశనం కోరుకుంటున్నటువంటి టీటీడీలో ఉన్న అధికారి ఎవరు బయటపడాలి, ఎందుకు దానికోసం ఇచ్చారు, కనీసం హిందువులకి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలేంటి, హిందువులకి ఏ విధంగా డెవలప్ చేయాలని కనీస జ్ఞానం కూడా లేకుండా అధికారులు టీటీడీలో పనిచేస్తున్నారా? వారి యొక్క బ్రహ్మకుమారుల యొక్క ముఖ్య సిద్ధాంతాలు, భార్యాభర్తలు, భర్త వచ్చి భార్యని అక్క అని పిలవాలి, భార్య వచ్చి భర్తని అన్న అని పిలవాలి. ఇది ఏ సమాజం ఒప్పుకుంటుంది, ఏ ధర్మం ఒప్పుకుంటుంది? వీళ్ళిద్దరూ దాని తర్వాత సంసారం చేయకూడదు, పిల్లల్ని కనకూడదు. ఏం జరుగుతుంది ఈ బ్రహ్మకుమారి యొక్క సంస్థ నుంచి? అలాగే పిల్లలు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు చేరితే వాళ్ళు వారి యొక్క పరమాత్మ జీవాత్మ ఏదో పేరు చెప్తారు, దానికి అంకితం అయిపోవాలి, కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అంటే కంప్లీట్గా ఒక జనరేషన్ తర్వాత హిందుత్వం అనేది లేకుండా ఎరాడికేట్ చేయాలనే ఒక దురుద్దేశంతో పుట్టినటువంటి సంస్థ ఇది. ఇది కేవలం హిందువుల దగ్గరికి వచ్చి మాత్రమే ప్రచారం చేస్తుంది ఈ బ్రహ్మకుమారి అనే సంస్థ. ఏ చర్చి దగ్గరకో, లేకపోతే మసీద్ దగ్గరకో, లేకపోతే జైనుల దగ్గరకు ఎక్కడికి వెళ్ళదు. కేవలం హిందూ సంస్థలు ఎక్కడున్నాయి, హిందువులు ఎక్కడున్నారు అక్కడికి వచ్చి ఇదంతా మనం చేస్తున్నది పాపము, శరీర సుఖం ఉండకూడదు, జీవాత్మకి ఆ పరమాత్మకి మనం మన శరీరాన్ని ఇచ్చేయాలా అని చెప్పి హిందుత్వాన్ని నాశనం చేయాలనుకునే ఒక సంస్థ ఇది. జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు కంచి పూర్వ పీఠాధిపతులు పరమ పూజ్య చంద్రశేఖరేంద్ర సరస్వతి 132వ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేదం హరిప్రసాద్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కంచి కామకోటి పీఠాధిపతులైన పరమ పూజ్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి 132వ జయంతి సందర్భంగా తిరుపతి నగరంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు కపిలతీర్థం నుండి శోభాయాత్రను ప్రారంభిస్తున్నట్లు తిరుపతి కంచిమఠం మేనేజర్ శ్రీధర్ తెలిపారు. సాయంత్రం శోభాయాత్ర కపిలతీర్థం నుండి ప్రారంభమై అన్నారావు సర్కిల్ మీదుగా కంచి మఠానికి చేరుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా శోభాయాత్ర ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాల వేడుకలతోనూ సాంప్రదాయ నృత్యాలతో, ఆటలతో, పాటలతో సాగుతుందని తెలిపారు. స్వామివారి చిత్రపటాన్ని సైకిల్ రిక్షాపై ఉంచి ఊరేగించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేదం హరిప్రసాద్తో పాటు తిరుపతి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, పాటిబండ మురళి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్య ఉద్దేశం నడిచే దేవుడు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి 132వ జయంతి సందర్భంగా ఈరోజు సాయంత్రం మనం శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ శోభాయాత్రలో హైందవ ధర్మాన్ని
కాపాడేటువంటి ప్రతి హిందువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం. దీని గురించి శ్రీధర్ గారు కంచిమఠం తరపు నుంచి వచ్చిన శ్రీధర్ సార్ కెన్ ఎక్స్ప్లెయిన్ ది ఆల్ ఎవ్రీథింగ్. షీ విల్ నో ఓన్లీ ఇంగ్లీష్ సో దట్ యూ కెన్ బి కవర్ ఇట్ ప్లీజ్. Kanchi Kamakoti Peetam, with the blessings of His Holiness Sri 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 Shankara Vijayendra Saraswati Swamigal and His Holiness Sri 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 Satya Chandrasekharendra Saraswati Swamigal is happy to announce a Shobha Yatra on the occasion of 132nd Jayanti of Jagadguru His Holiness Sri 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 Chandrasekharendra Saraswati Swamigal this evening. Further details will be shared by Sri Panyam Srinivasa Sharma Garu. Namaste. Hara Hara Shankara, Jaya Jaya Shankara. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు 132వ జయంతి సందర్భముగా ప్రస్తుత కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి శంకరాచార్యుల వారు, శ్రీ 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 ఉత్తరాధికారి శ్రీ శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి ఆదేశాను ప్రకారము ఈ 132వ జయంతి సందర్భముగా తిరుపతిలోని కాంచీ మఠము నుంచి శోభాయాత్ర కపిల తీర్థము నుంచి ప్రారంభమై అన్నారావు సర్కిల్ మీదుగా కంచి మఠం చేరుకునేటట్టు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఆదేశించారు. వారి ఆదేశాను ప్రకారం ఈరోజు 10/6/2025 మంగళవారం నాడు పౌర్ణమి, ఈరోజు సాయంత్రం 5 గంటలకి కపిల తీర్థము నుంచి శోభాయాత్ర, స్వామివారి పరమాచారుల వారి శోభాయాత్ర అత్యంత వైభవముగా కోలాటాలు, భజన మండలులు, వేదపారాయణము, నాదస్వరాలు, హైందవ సనాతన ధర్మ ప్రతి కార్యకర్తలు, సనాతన ధర్మాలు, అట్లే స్వామివారు సమయానుకూలంగా కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కావున తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా పరిసర ప్రాంతాల వారందరూ కూడా ఇక్కడికి ఈరోజు విచ్చేశారు. ఈ శోభాయాత్రను ఇక్కడ దిగ్విజయంగా నడిపించి, ఈ శోభాయాత్రలో విశేషం ఏమంటే శ్రీ శ్రీ పరమాచారులు పూర్వము వాడిన సైకిల్ రిక్షా మీద స్వామివారి చిత్రపటాన్ని ఉంచుకొని అక్కడి నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. కావున ఇక్కడి తిరుపతిలోని ముఖ్యంగా తిరుపతిలో ఇక్కడ ప్రతి వారు కులాలకు అతీతంగా ప్రతి అందరూ ఈ శోభాయాత్రలో పాల్గొని పరమాచారుల వారికి సాష్టాంగ నమస్కారాలు. నడిచే దేవుడు, కనిపించే దేవుడు, ఈ సమయాన్ని కూడా కనిపించే దేవుడు మహాస్వామి వారి పాద నమస్కారాలతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయముగా ఈ యాత్రలో అందరూ భగవంతునికి పాత్రులగుదరని కోరి ప్రార్థించుచున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించడంలో భాగంగా బిల్లు నెంబర్ 2025ను భారత మజ్దూర్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తుందని భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి సీనప్ప డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల పెట్టుబడిదారులకు లభించే విధంగా ఈ కార్మిక చట్టాలను సవరించాలని, దీనిని మాత్రం భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యతిరేకిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తున్నాం. ఎలాంటి మార్పులు చేశారు? ఈ రోజు పని గంటలు 9 గంటల నుండి 10 గంటలు చేస్తారా? విరామానికి ముందు పని సమయం 5 గంటల నుండి 6 గంటలకి పెంచారు. మొత్తం పని సమయం 10:30 గంటల నుండి 12 గంటలకి పెంచారు. ఓవర్ టైం పరిమితి 3 నెలలకి 50 గంటలు ఉండేదాన్ని 144 గంటలకు పెంచారు. మహిళలు సేఫ్ గార్డులతో రాత్రి షిఫ్ట్లను చేయడానికి అనుమతిస్తారా? ఎందుకోసం చేశారు ఇవన్నీ అని కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ ఖండిస్తుంది. మేం చెప్పుకుంటున్నాం, మీరేం చెప్పుకుంటున్నారు? రాష్ట్రంలో పరిశ్రమలు బాగుండాలి, పెట్టుబడిదారులు రావాలి, పరిశ్రమల మీద తగ్గాలి, ఉత్పాదన పెరగాలి, అంతేనా? మరి కార్మికుడు
ఏమైపోవాలి అని బిఎంఎస్ ఖండిస్తూ మహిళలు రాత్రి వారికి డ్యూటీలు కూడా రాత్రి షిఫ్ట్ డ్యూటీలని వేస్తున్నారు. మరియు కుటుంబ వ్యవస్థ ఏమవ్వాలి, పరిశ్రమలు పెట్టుబడులు బాగుంటే చాలా. కేంద్ర ప్రభుత్వం కొత్త ఐఆర్ విధానంపై బిఎంఎస్ ఇప్పటికే నిరసనలు చేసింది, ఆందోళనలు కూడా చేసింది. కార్మికుల భద్రత ఆరోగ్యం కొరకు చేసే చట్టాలను మార్చాలి, అమలు చేయడానికి ముందు చర్చించాలి. మీరు చేసిన మార్పుల వల్ల కొత్త ఉపాధి అవసరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. భవిష్యత్తు తరం ఉద్యోగులకు కూడా అడ్డుగా నిలుస్తుంది. మహిళా ఉద్యోగులు రాత్రి షిఫ్టులను నిషేధించాలి. కాబట్టి ఫ్యాక్టరీలు చట్టం 2025లో పేరుతో చేసిన మార్పులను తీసుకోవాల్సిందిగా బిఎంఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి జై. హిందూపురం ఎమ్మెల్యే తమ అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గల ప్రసూతి ఆసుపత్రి వద్ద నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పేదలకు మరియు ఆసుపత్రికి వచ్చే రోగులకు వారి సహాయకులకు అన్నదానం చేసి తమ సేవా తత్పరతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ముని, వినోద్ కుమార్, జయరామిరెడ్డి, ప్రతాప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి చక్రస్నానం. మంగళవారం రాత్రి ధ్వజ అవరోహణంతో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. ఘనంగా అంతర్జాతీయ యోగా డే. యోగాంధ్ర 2025 అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలన్న చంద్రగిరి సబ్ డివిజన్ డిఎస్పీ ప్రసాద్. తిరుమలలో అత్యంత వేడుకగా సాగిన 2వ రోజు శ్రీవారి అభిధేయక జ్యేష్ఠాభిషేకం వైభవంగా స్నపన తిరుమంజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.